సైన్యంలో పనిచేస్తూ దేశం కోసం దేశాన్ని రక్షించడమే ధ్యేయంగా మరి ప్రయత్నిస్తున్న ప్రతి సోల్జర్ కూడా రైతు బిడ్డ అని జనాలు మర్చిపోతున్నారు. సో మరి ఈ రైతు బిడ్డ మీకోసం పంట పొలాలను పరిచయం చేస్తూ మరి చేనులలో పండించేటువంటి ప్రతి కూరగాయలు మీకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. మీరందరూ కూడా మరి ఇటు గమనించండి, చూడండి. ప్రతిది కూడా న్యాచురల్గా దొరికినటువంటి ఆహారాన్ని మనం తీసుకోవడం వల్ల టీలు కాఫీలు తాగడము, బయటకు పోయి చికెన్లు మటన్లు మందుకూర్లు తినడము, ఇవన్నీ ఆరోగ్యానికి మనకు ఎందుకు ఇవి పచ్చి శనగలు. ఈ పచ్చి శనగలు ఆరోగ్యానికి ఎంత మనకు లాభాన్ని చేకూరుస్తాయన్న విషయాన్ని మీరు గమనించాలి. మరి ప్రకృతి ఈ పచ్చి శనగల్ని ఇప్పుడు మనం ఒలిచి మీ ముందరే చూపిస్తున్నాను. వీటిని మరి ప్రకృతి ప్రసాదించినటువంటి ప్రసాదాన్ని ఈ విధంగా మనము న్యాచురాలిటీగా కొంత సమయాన్ని కేటాయించుకొని ఇలాంటివి పండించుకొని మన చేతుల మీదుగా మనమే తుంచుకొని ఈ విధంగా తినడం వల్ల ఈ టేస్ట్ని ఎవరు కూడా ఎక్కడ కూడా పొందలేరు. మీరు కావాలంటే వచ్చి ఇలాంటి పరిస్థితులు మీరు కూడా చూడండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. రండి, ముందుకు రండి, ఇంకా చూద్దాం. ఇవన్నీ కూడా పచ్చి శనగ. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి, ఒక జస్ట్ వెయిట్, ఇక్కడ చూడండి. సోరకాయ ఎంత స్పేస్ తీసుకుంటుందండి, చూడండి ఎంత లాతగా ఉంది. ఇలాంటిది మనము ప్రతి పంట కూడా మనకు మొదట్లో ఏది కూడా కెమికల్స్ తయారు చేసేది లేదు. తర్వాత మనము జనాభా పెరగడం వల్ల ప్రతి జనాభాకు మరి రెట్టింపుగా పండించాలనే ఉద్దేశంతో మనము కెమికల్స్ వాడుతూ మరి ఇలాంటి రసాయనాలను వాడుతూ పంటలను ఉత్పత్తి చేయడానికి మనం వాడుతున్నాం. మరి ఇలాంటి న్యాచురల్ పద్ధతిని వాడుతూ మరి ఇలాంటివి తినడం వల్ల మన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. ఇగో బీరకాయ ఇప్పుడిప్పుడే పింద వచ్చింది. ఇవన్నీ మనకు రోజువారీగా వండుకునేటువంటి వంటలు. ఈ వంటలకు మరి మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇగో ఆకుగోపి మీ అందరికీ చూడండి ఎంత బాగుందో. ఈ ఆకుగోపిని ఇప్పుడు మనం తెంపదాం. చూడండి, ఆకుగోపి ఇప్పుడు మీ ముందరే తెంపాను. దీన్ని ఫ్రెండ్స్, బయట మనం చూసినటువంటి ఆకుగోబీలు ఇంత పెద్ద సైజులో గమనిస్తూ ఉంటాం. మరి ఇది ఎందుకు లేదు అనేది మీకు క్వశ్చన్ వచ్చి ఉంటుంది మీ మైండ్లో. ఇది ఇలా ఉండడానికి కారణం మనం రసాయనాలు లేకుండా పండిస్తున్నాం కాబట్టి ఇది చిన్న సైజులో ఉంటుంది. ఉండడం చిన్న సైజే కావచ్చు, కానీ దీని ఫలితాలు చాలా పెద్ద సైజులో ఉంటాయి. మీరందరూ దీన్ని గమనించగలరు. మరి ఇలాంటి మీకు చిన్న స్పేస్ లేకుంటే చిన్న చిన్న కుండీలలో పెట్టుకోండి, కానీ న్యాచురాలిటీని మెయింటైన్ చేయండి. మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇదే ఫుడ్ని ఇవ్వండి. మీ కుటుంబ సురక్షితంగా ఉండడానికి మీరు ఏ విధంగా కష్టపడే డబ్బును సంపాదిస్తారో ఇదే విధంగా ఆరోగ్యాన్ని కూడా సంపాదించి మీ కుటుంబానికి ప్రసాదించాలని చెప్పేసి ఈ యువ రైతు, ఈ సైన్యంలో పనిచేసే సైనికుడు మీ అందరికీ విజ్ఞప్తిని చేస్తున్నాడు. ధన్యవాదాలు.